మాలధారణ మండల దీక్ష. ఏ తీర్థంలో స్నానం చేయాలి అన్నా, ఏ క్షేత్రాన్ని దర్శించాలి అన్నా, ఏ దేవతని అర్చించాలి అన్నా ఏ రకమైనటువంటి నియమాలు నిష్టలు కూడా ఉండవు. కానీ అయ్యప్ప స్వామి యొక్క దర్శనం కావాలి అంటే మాత్రం నియమాలు నిష్టలు తప్పనిసరిగా ఉండి తీరాలి. అలా ఉంటేనే అయ్యప్ప దర్శనం చేసుకోవాలి, లేకపోతే అయ్యప్ప దర్శనానికి వెళ్ళకూడదు. మనం గతంలో చెప్పుకున్నాం, ఈ ధర్మశాస్త్ర దేవాలయాలు మొత్తం 6 చోట్ల ఉన్నాయి అని చెప్పుకున్నాం. అవి ఎక్కడో ఒక్కసారి మళ్ళీ చూడండి. పందలం, అచ్చన్ కోవెలు, ఆర్యంగావు, కుళతప్పులై, ఎరుమేలి, శబరిమల. ఈ 6 చోట్ల కూడా ఈ ధర్మశాస్త్ర దేవాలయాలు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిగా చెప్పినటువంటి 5 దేవాలయాల్లోనూ ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని దర్శించాలి అంటే ఏ రకమైనటువంటి నియమాలు నిష్టలు కూడా అవసరం లేదు. అక్కడికి ఆడవాళ్లు వెళ్ళొచ్చు, పిల్లలు వెళ్ళొచ్చు, వృద్ధులు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఏ రకమైనటువంటి దీక్ష కూడా అవసరం లేదు. కానీ 6వదైనటువంటి శబరిమల, ఈ శబరిమలకి వెళ్ళాలి అంటే మాత్రం ఇక్కడ దీక్ష, మాలధారణ ఈ 2 కూడా తప్పనిసరిగా ఉండి తీరాలి. దీంట్లో మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే, అయ్యప్ప దర్శనానికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నప్పుడు ముందుగా ఒక శుభముహూర్తం చూసుకుని మాలధారణ చేయాలి. మాలధారణ అంటే ఒక మాలని ధరించటం. ఈ మాల బయట అమ్మటం జరుగుతుంది, బజార్లో ఇవన్నీ దొరుకుతాయి. లేదా దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయంలో ఇవన్నీ దొరుకుతాయి. దొరికాయి కదా అని కొనుక్కొచ్చి మనంతటా మనమే మెళ్ళ వేసుకోకూడదు. ఈ మాలని అలా వేసుకోవడానికి వీల్లేదు. మరి ఎవరు వేయాలి? గురుస్వామి వారు మాత్రమే ఈ మాలను మనం మెళ్ళ వేయాలి. ఈ గురుస్వామి ఎవరు? గతంలో కనీసం 5-6 సార్లైనా సరే ఈ శబరిమలకి వెళ్ళొచ్చినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన గురుస్వామి. అంటే నిజంగా లెక్క ప్రకారం చెప్పాలి అంటే ఈ శబరిమలకి ఈ మణికంఠుడు ఏర్పాటు చేసినటువంటి మెట్లు స్వామివారి దేవాలయంలో మొత్తం 18. ఈ 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నటువంటి వాడు మాత్రమే 18 మెట్లు ఎక్కాలి. అలాంటి వాడు మాత్రమే గురువు అని పిలువబడతాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా గురువులు కాదు. మరి ఈ 18 మెట్లు ఎందుకండి? గతంలో మనం ఈ 18 మెట్లు కూడా 18 రకాలైనటువంటి విషయాలకు ప్రతీక అని చెప్పుకున్నాం. చూడండి, ఇందులో ఉన్నది ఏమిటి అంటే మొట్టమొదటిగా చెప్పినటువంటివి పంచభూతాలు. అంటే పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశాలు, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, వీటినే పంచభూతాలు అన్నాం. ఈ 5. ఆ తర్వాత అష్టరాగాలు, వీటినే అష్టమదములు అని కూడా అంటారు. అవి ఏమిటి అంటే విద్యామదం, శీలమదం, రూపం మదం, తపోమదం, కులమదం, యవ్వనమదం, ధనమదం, రాజ్యమదం. ఇవి మొత్తం 8 మదాలు. 5 8 13. గుణాలు 3, వాటినే త్రిగుణాలు అని అంటాం. సత్వ, రజ, తమో గుణాలు.
ఈ 5, 8, 13, 3, 16. ఇక మిగిలినవి 2. అవిద్య, విద్య. అవిద్య 1, విద్య 1. ఈ రకంగా మొత్తం 18 అవుతూ ఉన్నాయి. ఈ 18 అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయానికి ఉన్నటువంటి మెట్లు. అయితే వీటిని ఏం చేయాలి? 18 సార్లు నువ్వు అయ్యప్ప దర్శనం చేసుకోవాలి అని చెప్పాడు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. మొట్టమొదటిసారిగా మాలధారణ చేసినటువంటి వాడు, ఈ అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వాడు మొట్టమొదటి మెట్టు వరకు మాత్రమే ఎక్కాలి. ఆ తర్వాత ఎక్కకూడదు. రెండో మెట్టు ఎక్కకూడదు. 2వ సంవత్సరం 2వ మెట్టు, 3వ సంవత్సరం 3వ మెట్టు, అలా ఒక్కొక్క సంవత్సరమే ఒక్కొక్క మెట్టు పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించాలి. ఇక్కడ మెట్టు ఎక్కడం అంటే ఏమిటి? దాని మీద ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని వదిలించుకోవటం. అంటే మొట్టమొదటి మెట్టు భూతత్వము అన్నాం. మొట్టమొదటి సంవత్సరం మాల వేసుకున్నప్పుడు భూతత్వాన్ని పూర్తిగా వదిలించుకోవాలి. 2వ సంవత్సరం మాల వేసుకున్నప్పుడు జలతత్వాన్ని వదిలించుకోవాలి. 3వ సంవత్సరం మాల వేసుకున్నప్పుడు అగ్నితత్వాన్ని వదిలించుకోవాలి. 4వ సంవత్సరంలో వాయుతత్వాన్ని వదిలించుకోవాలి. 5వ సంవత్సరంలో మాల వేసుకున్నప్పుడు ఆకాశతత్వాన్ని పూర్తిగా వదిలించుకోవాలి. ఈ రకంగా పృథివ్యాపస్తేజో వాయురాకాశములో అనబడేటటువంటి ఈ 5 తత్వాలు ముందు వదిలేసేయాలి. ఆ తర్వాత 8 సంవత్సరాలు ఈ అష్టమదములు వీటిని వదిలిపెడుతూ ఉండాలి. ఒక్కొక్క దాన్నే పరిచయం చేయాలి. విద్యామదం, శీలమదం, రూపమదం, తపోమదం, కులమదం, యవ్వనమదం, ధనమదం, రాజ్యమదం. ఈ 8 రకాలైనటువంటి మదాలు కూడా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కటి వదిలిపెట్టి దానికి గుర్తుగా ఒక మెట్టుని ఎక్కుతూ ఉండాలి. ఇప్పుడు 5, 8, 13 సంవత్సరాలు అయినాయి. మదాల వరకు వదిలిపెట్టాము. ఆ తర్వాత అహంకారాలు వదిలిపెట్టాలి. తామసాహంకారం, రాయసాహంకారం, సాత్విక అహంకారం. ఈ మూడింటిని 3 సంవత్సరాల్లో వదిలిపెట్టాలి. ఆ తర్వాత అవిద్య, విద్య వీటిని కూడా వదిలేయాలి. అంటే అప్పుడు పూర్తిగా మానవుడు కేవలుడవుతాడు. కేవలుడు అంటే తన దగ్గర ఏ రకమైనటువంటి గుణాలు కూడా లేనటువంటి వాడు, లక్షణాలు లేనటువంటి వాడు, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడు. ఈ కేవలుడైనటువంటి పురుషుడు పొందేదాన్నే కైవల్యము అని అంటారు. కాబట్టి అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లేటటువంటి వాళ్ళు ఈ మెట్ల మీద నుంచే వెళ్ళాలి. అలా ఒట్టిగా మెట్టెక్కి వెళ్ళటం కాదు. ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క దుర్గుణాన్ని వదిలేసుకుంటూ వెళ్ళాలి. 18 సంవత్సరాలు అయ్యేప్పటికీ 18 రకాలైనటువంటి దుర్గుణాలు కూడా వదిలి వెళ్ళిపోతాయి మనం. దాంతో ఈ జీవుడే ఈశ్వరుడవుతాడు. అది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. అందుకని ఈ మాలధారణ చేసి ఈ దేవాలయానికి వెళ్ళాలి. అయితే ఈ మాలధారణ ఎవరు చేయాలి అంటే సామాన్యంగా ఈ 18 మెట్లు ఎక్కినటువంటి గురువు గారు ఎవరైతే ఉన్నారో, ఏ సాధకుడైతే ఉన్నాడో అతడి చేత్తోనే ఈ మాల అనేది వేయించుకోవాలి. అంతేగాని మా స్నేహితుడు ఎవరో 5 సార్లు వెళ్ళొచ్చాడండి, లేకపోతే 8 సార్లు వెళ్ళొచ్చాడండి, గురువుగా ఉండేటటువంటి అర్హత అతనికి ఉన్నది, ఇలాంటి భావన నేను చేయొద్దు. గురువుగా ఉండేటటువంటి అర్హత ఎవరికి ఉంటుంది అంటే అరిషడ్ వర్గాలను జయించినటువంటి వాడికి, మతమాత్సర్యాలు పూర్తిగా జయించినటువంటి వాడికి, గుణత్రయాన్ని జయించినటువంటి వాడికి, విద్య అవిద్య ఈ రెండింటినీ జయించినటువంటి వాడు మాత్రమే గురువుగా ఉండాలి.
ఆ గురువు గనక ఉత్తముడు కాకపోయినట్లయితే, వాడెవడో 100 రూపాయలు తీసుకుని మెడలో మాల గనక వేసినట్లయితే దానివల్ల ఉపయోగం అనేది ఏమీ ఉండదు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ముందు ఒక మంచి గురువు గారిని చూసుకోవాలి. ఆ గురువు గారితోనే ఈ మాల వేయించుకోవాలి. ఈ మాల వేయించుకుని కొన్ని నియమాలు నిష్టలు పాటించాలి. మొత్తం 41 రోజు దీక్షలో ఉండాలి. మండల దీక్ష అని అంటారు దీన్ని. ఎందుకు ఉండాలి 41 రోజులు దీక్షలో? ఒక మండలం పాటు గనక కొన్ని అలవాట్లకి మనం, కొన్ని పనులు చేయడానికి మనం అలవాటు పడ్డట్లయితే ఇక జీవితంలో వాటిని వదిలిపెట్టము, అవే పనులు చేస్తూ ఉంటాము అనేటటువంటి సిద్ధాంతం. కొంతకాలం పాటు ఒకే పని చేస్తే ఆ తర్వాత కూడా అదే పని చేయడానికి ఇష్టపడతాం మనం. మన శరీరం దానికి అలవాటు పడిపోతుంది. అందుకని ఈ మండల దీక్ష దీన్ని తీసుకోమన్నాడు. మరి తీసుకుని ఏం చేయాలి? ఈ మాల వేసుకున్నాడు, మండల దీక్ష తీసుకున్నాడు. ఇప్పుడు ఇందులో ఇంకొక అర్థం కూడా ఉంది. మండల దీక్ష తీసుకున్నటువంటి వాడు వస్త్రధారణ అనేది ఒకటి చేయాలి. ఏ రకమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలి ఇతడు? అయితే నలుపు రంగు వస్త్రాలు వేసుకోవాలి, లేదా కాషాయ రంగు వస్త్రాలు వేసుకోవాలి. అసలు ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ఎందుకు వేసుకోవాలి? ఈ విషయం చూడండి. ముందు ఇతరులు వేసుకునే వాటికన్నా ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు కనుక మనం ధరించినట్లయితే చూసే వాళ్ళందరికీ మనం వేరుగా కనిపిస్తాం. వాళ్ళకి మళ్ళీ మనం ఉండం, వేరుగా కనిపిస్తాం. ఈ 40 రోజులు గడ్డం గీసుకోం. ఒక రంగులో ఉండేటటువంటి వస్త్రాలు, ఏ రంగు అంటే నలుపు రంగు లేదా కాషాయ రంగు, ఈ వస్త్రాలు ధరిస్తాం. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి వస్త్రాలు ధరించి గడ్డాలు మీసాలు పెంచుకున్నామో మనం ఏదో ఒక దీక్షలో ఉన్నాము అనేటటువంటి విషయం అందరికీ తెలిసిపోతుంది. ముందు చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి అశుచిగా ఉండేవాళ్ళు ఎవరూ కూడా మన దగ్గరికి రావటానికి సాహసించరు. ఈ వస్త్రధారణ వల్ల ఇది కూడా ఒక ఉపయోగం ఉంది. అశుచిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా మన దగ్గరికి రావాలి అని అనుకోరు, వాళ్ళు రారు. ఇక ఈ మాలధారణ మొదలు 41 రోజులు ఈ నియమాలు పాటించాలి అన్నాం. నల్ల రంగు లేదా కాషాయ రంగు వస్త్రాలు ధరించాలి అన్నాం. నల్ల రంగు వస్త్రాలు ధరించడము అంటే సత్వరజస్తమో గుణాలు మూడింటికి కూడా గుర్తు నల్ల రంగు. అంటే ఏమిటి ఇక్కడ? ఈ నల్ల రంగు వస్త్రాలు ధరించాము అంటే మనం ఈ గుణత్రయాన్ని జయించబోతున్నాము, అది లెక్క. అందుకు గాను ఈ నల్ల రంగు వస్త్రాలు ధరించాలి. కాషాయ రంగు వస్త్రాలు ధరించడము అంటే సర్వసంగాన్ని కూడా పరిత్యజిస్తూ ఉన్నాము, అన్నింటినీ వదిలేస్తూ ఉన్నాము, దానికే గుర్తు. అందుకని ఈ వస్త్రాలు మాత్రమే ఇక్కడ మనం ధరించాలి. కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు. చెప్పులు వేసుకోకూడదు అంటే బూట్లు వేసుకోవచ్చా అని అడగకూడదు. కాళ్ళకి ఏ రకమైనటువంటి రక్షణ కూడా ఉండకూడదు, ఒట్టి పాదాలతోనే నడవాలి. ఎందుకు ఈ ఒట్టి పాదాలతో నడవాలి? మనం శబరిమల వెళ్ళాలి అంటే కొన్ని కిలోమీటర్ల దూరం ఆ కొండ ప్రాంతంలో నడిచి వెళ్ళాలి. అదేమి చక్కగా హాయిగా ఉండేవంటి రోడ్డు కాదు, కొండ ప్రాంతం. ఆ ప్రాంతంలో నడవటానికి ముందు మనం అలవాటు పడాలి. అక్కడ రాళ్లు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, ఇంకేమైనా గుచ్చుకోవచ్చు. అందుకని ఆ ప్రాంతాల్లో నడవడానికి అలవాటు పడాలి అంటే మన పాదాలు సుకుమారంగా ఉండకూడదు. దీనికోసమే 40 రోజుల పాటు ఏ రకమైనటువంటి రక్షణ లేకుండా పాదాలకు అలవాటు చేయాలి. ఇక ముఖాన విభూది,
గంధం, కుంకుమ ఈ మూడు కూడా బొట్టు పెట్టుకోవాలి. విభూది రాసుకోవాలి, గంధం పెట్టుకోవాలి, దాని మీద కుంకుమ పెట్టుకోవాలి. ఉదయం సాయంత్రం ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేయాలి. అదేమిటండి అని మీరు అడగద్దు. కొంతమందికి 1 పూట స్నానం చేయటమే అలవాటు ఉంటుంది. ఇక్కడ నియమాలు నిష్టలు కావాలి అంటే 2 పూట్ల కూడా స్నానము అనేది చేయాలి. అది కూడా చన్నీళ్లతో మాత్రమే చేయాలి. ఇది నవంబర్ నెలండి లేదా డిసెంబర్ నెలండి, చలి ఎక్కువగా ఉన్నది, నేను వేడి నీళ్లతో స్నానం చేస్తాను, ఇలాంటివి పనికిరావు. చన్నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి. అంటే ఈ శరీరం శీతోష్ణ స్థితులకి అలవాటు పడిపోవాలి. ఇక రాత్రిపూట పడుకునేటప్పుడు మంచం మీద పరుపు మీద పడుకోకూడదు. కేవలము నేల మీద ఒక చాప వేసుకుని పడుకోవాలి. తల కింద దిండు కూడా ఉండకూడదు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము శరణ ఘోష చేయాలి. అయ్యప్ప స్వామికి పూజ చేయాలి. శరణ ఘోష చేయాలి, పూజ చేయాలి అంటే నీ మనస్సును పూర్తిగా అయ్యప్ప స్వామి అందే లగ్నం చేయాలి అని చెప్తూ ఉన్నాడు. భోజన విషయానికి వచ్చినట్లయితే 1 పూట మాత్రమే భోజనం చేయాలి, 2వ పూట భోజనం చేయకూడదు. 2వ పూట పలహారం మాత్రమే చేయాలి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేనేదో అంటూ ఉన్నాను అని మీరెవరూ కూడా అన్యదా భావించొద్దు. పలహారం మాత్రమే చేయాలి. పలహారం చేయటము అంటే 1 డజను గారెలు, 25 పూరీలు, లేకపోతే ఇంతంత స్వీట్లు, ఇవన్నీ తినమని కాదు. చాలా చోట్ల చూస్తూ ఉంటాం. రాత్రిపూట భజన కార్యక్రమం పెట్టి అయ్యప్పలకు భిక్ష చెప్పి పెడుతూ ఉన్నారు అంటే అనేక రకాలైనటువంటి పదార్థాలు, ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు, ఇంకోళ్ళని చూసి ఇంకోళ్ళు, ఇలా అనేకమైనటువంటి పదార్థాలు తయారు చేస్తూ ఉన్నారు. రాత్రిపూట చేయవలసింది కేవలము పలహారము, అంటే ఫలాన్ని ఆరగించండి అని, కేవలము పళ్ళు మాత్రమే తినండి అని. అంతేగాని మనం చేసుకున్నటువంటి పిండి వంటలు తినమని మాత్రం కాదు. అవి బాగా తొక్కి తినేసి మర్నాడు మధ్యాహ్నం దాకా ఆకలి కూడా ఉంటుందండి మాకు, అది కాదు చేయవలసింది. నీ కడుపుని ఎప్పుడూ కూడా చాలా భాగం ఖాళీగా అట్టిపెట్టు అని చెబుతోంది ఆ నియమం ఇక్కడ. దాన్ని చాలా జాగ్రత్తగా పాటించండి. ఆ తర్వాత కొంతమందికి భోజనం పెట్టాలి. అదే అయ్యప్పలకి భిక్ష పెట్టడము అని అంటాం మనం. ఎందుకు ఈ భోజనం పెట్టడం? నువ్వు ఎప్పుడైతే ఈ మాలధారణ చేశావో, అయ్యప్ప దగ్గరికి వెళదాము అని అనుకున్నావో, అప్పుడు నీకు జ్ఞానము అనేది వస్తోంది. జ్ఞానము అంటే ఏమిటి? చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు అంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఈ కారణం చేతనే అయ్యప్పలకందరికీ కూడా పిలిచి భోజనం పెట్టు అన్నారు. ఈ అయ్యప్పలకి భోజనం పెట్టడం అనేది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు, దీక్ష తీసుకున్నటువంటి ప్రతి వాళ్ళు చేసి తీరవలసినటువంటి పని. నువ్వు వాళ్ళకి ఏం పెట్టావు అనేది కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు అయ్యప్ప రూపంలో వచ్చిన ఇంట భోజనం చేస్తూ ఉన్నాడు. మనం ఈ విషయాలు మర్చిపోకూడదు. మనకి శాస్త్రం చెబుతోంది చూడండి, సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. అటువంటి మహానుభావుడైనటువంటి ఒక్క సాధువుకి గనక మనం ఇంట్లో భోజనం పెట్టినట్లయితే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చిన ఇంట్లో భోజనం చేసినటువంటి ఫలితం దక్కుతుంది నీకు. ఉద్ధవ గీతలో ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, ఒక్క మహానుభావుడికి, ఒక యోగి పుంగవుడికి నువ్వు వస్త్రదానం గనక చేసినట్లయితే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే నువ్వు వస్త్రదానం చేసినటువంటి ఫలితము అనేది నీకు దక్కుతుందయ్యా అని చెప్తూ ఉన్నాడు. అందుకే కనీసం నీ శక్తి కొలది
కొంతమంది అయ్యప్పలకి నువ్వు భోజనం పెట్టు. నీకు బాగా ధనం కనుక ఉన్నట్లయితే ఎక్కువ మందికి పెట్టు, లేకపోతే ఇద్దరికో ముగ్గురికో నలుగురికో నీ శక్తిని అనుసరించి ఆ అయ్యప్పకి భోజనం పెట్టు. ఇవి ప్రతివాడు చేసి తీరవలసినటువంటి పనులు. ఇక ఈ 41 రోజులు దీక్ష అనేది తీసుకున్న తర్వాత చివరిలో అయ్యప్ప దేవాలయానికి వెళ్ళాలి. ఈ అయ్యప్ప దేవాలయానికి ఎక్కడికి వెళ్ళాలి? కేరళలో ఉన్నటువంటి శబరిమల, అక్కడికి మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఇందాకే మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాం, మొత్తం 6 చోట్ల ఈ దేవాలయాలు ఉన్నాయి అన్నాం. ఇందులో మొట్టమొదటి 5 చోట్లకే వెళ్ళటానికి ఏ రకమైనటువంటి నియమాలు లేవు. అక్కడికి ఆడవాళ్లు వెళ్ళొచ్చు, పిల్లలు వెళ్ళొచ్చు, వృద్ధులు వెళ్ళొచ్చు. కానీ శబరిమలకి వెళ్ళాలి అంటే మాత్రం ఈ నియమాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇరుముడి కట్టుకోవాలి. ఇరుముడి కట్టుకుని ఈ అయ్యప్ప దేవాలయానికి వెళ్ళాలి. అది కూడా దగ్గర దగ్గర 40 కిలోమీటర్ల దూరం అడవి గుండా నడిచి వెళ్ళాలి. అందుకే ముందుగా చెప్పులు లేకుండా నడవటం అనేది నువ్వు అలవాటు చేసుకోమని చెప్తూ ఉన్నారు నీకు. ఇంత దూరం నడిచి ఆ కొండెక్కి అయ్యప్పని దర్శించుకోవాలి. మనం గతంలోనే చెప్పుకున్నాం 18 మెట్లు ఉన్నాయి దేవాలయానికి అని. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ ఉండాలి. ఒక్కొక్క మెట్టుని ఎక్కటము అని అంటే ఆ మదాన్ని, ఆ గుణాన్ని, ఆ లక్షణాన్ని మనం విసర్జించాలి. అది అందులో ఉన్నటువంటి అంతరార్థం. ఆ తర్వాత కాంతిమల మీద కనిపించేటటువంటి జ్యోతి దర్శనం చేసుకోవాలి. ఇదే మకర జ్యోతి అని అంటారు. ఈ మకర జ్యోతి ఎప్పుడొస్తుంది అంటే జనవరి 14వ తారీఖున మకర జ్యోతి అక్కడ కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇదివరకటి దాకా ఆకాశంలోనే ఈ జ్యోతి కనిపిస్తుంది అని చెప్పేవాళ్ళు. ఆకాశంలోనే కనిపిస్తుంది, ఇది నిజమే. ఈ జ్యోతి దానంతట అదే కనిపిస్తుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం కేరళ హైకోర్టు వాళ్ళకి రూలింగ్ ఇచ్చింది, ఆ జ్యోతి ఎలా వస్తుందో మీరు చెప్పి తీరాలి అని. అక్కడ కర్పూరాన్ని వేసి ఈ కాంతి మన మీద వెలిగిస్తారు. అది వచ్చేటటువంటి జ్యోతి మకర జ్యోతి. అది కేవలము కర్పూరంతో వెలుగుతూ ఉన్నటువంటి జ్యోతి కాదు. సాక్షాత్తు ధర్మశాస్త్ర మణికంఠ, ఆ భూతనాథుడు, ఆ అయ్యప్ప ఈ జ్యోతి రూపంలో అందరికీ కూడా దర్శనమిస్తాడు. ఇదే ఈ దీక్షలో ఉన్నటువంటి పరాకాష్ట. జ్యోతి దర్శనము అనేది చేయాలి. అయితే మరి ఆ జ్యోతి దర్శనానికి కొన్ని లక్షల మంది వెళుతూ ఉంటారు కదండి. మనం వెళ్ళటానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా, చాలా తొక్కిసలాటగా ఉంటుంది కదా. అందుకే ఇప్పుడు ఏం చెబుతూ ఉన్నారంటే, మొట్టమొదటిసారిగా మాల వేసుకున్నటువంటి వాళ్ళు మాత్రం జ్యోతి దర్శనం చేయాల్సిందే, ఇందులో అనుమానం లేదు. రెండవసారి మూడవసారి వేసుకున్నటువంటి వాళ్ళు ఆ దేవాలయం తెరిచి ఉంచేటటువంటి రోజుల్లో ఏ రోజైనా సరే వెళ్లి స్వామిని దర్శించి రావచ్చు అని ఒక వెసులుబాటును కల్పించుకున్నారు. ఇక దానము, ధర్మము, పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా చేయాలి, కర్మానుష్ఠానం చేయాలి. మరి మళ్లీ అనుమానం వస్తుంది, దానం చేసినా, ధర్మం చేసినా, పుణ్యకార్యాలు చేసినా మరి పుణ్యం వస్తుంది కదా, మళ్లీ స్వర్గము నరకం వస్తాయి కదా. అలా మనం చేయకూడదు. నిష్కామ్యమైనటువంటి కర్మ మాత్రమే చేయాలి. మనం అయ్యప్పలకి భోజనం పెడుతూ ఉన్నాము, భిక్ష పెడుతూ ఉన్నాము అంటే నేనేదో పెడుతున్నాను అని మాత్రం నువ్వు భావన చేయకూడదు. తైత్రీయోపనిషత్తులో చెప్పాడు చూడండి, నేను ఇంతకన్నా ఏమీ ఇవ్వలేకపోతూ ఉన్నాను, నేను ఏమీ పెట్టలేకపోతూ ఉన్నాను అని పెట్టు నువ్వు.
అంతే తప్పించి నేను ఇంత పెడుతూ ఉన్నాను అని మాత్రం పెట్టకు. ఆ పరమేశ్వరుడు నాకు అర్పించినటువంటి దాన్ని పరమేశ్వర స్వరూపమైనటువంటి నీకు నేను ఇస్తూ ఉన్నాను అంతే. ఇదేది కూడా నాది కాదు, పరమేశ్వరుడు ఇచ్చినటువంటిదే నీకు ఇస్తున్నాను, ఇదే భావన. అందుకే ఏ రకమైనటువంటి కర్మ అయినా నువ్వు చేయొచ్చు, కానీ నిష్కామ్య కర్మ అనేది అయి ఉండాలి. ఆ కర్మ వల్ల ఫలితం మాత్రం నువ్వు కావాలి అని కోరుకోకూడదు. ఇక్కడ ఈ దీక్ష తీసుకున్నప్పుడు ఇంకొక విషయం ఏమిటి అంటే, ప్రతివాడు కూడా ఇంద్రియాలను జయించడానికే ప్రయత్నం చేయాలి. ఈ 18 మెట్లలోనూ మొట్టమొదటిగా చెప్పుకున్నాం మనం, ఇవి పంచభూతాలు అన్నాం. అంటే పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు. ఈ పంచభూతముల యొక్క సూక్ష్మతత్వం ఏమిటి అంటే, సూక్ష్మ రూపం ఏమిటి అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు. వాటిని జయించాలి. అది ఇక్కడ కావాల్సింది. ఇంద్రియాలని పూర్తిగా జయించాలి. అలా జయించినటువంటి వాడు మాత్రమే మోక్షం పొందగలుగుతాడు. అలా కాకుండా ఏదో నేను దీక్ష తీసుకున్నాను, ఆ రంగు బట్టలు మాత్రం వేసుకున్నాను, మెళ్ళో మాల వేసుకున్నాను, నేను అయ్యప్ప దేవాలయానికి వెళ్ళొచ్చాను అన్నంత మాత్రం చేత ఒరిగేది ఏమీ లేదు, ఏం ఉపయోగం లేదు. ఏదైనా ఒక పని చేశామంటే దానిలో ఉన్నటువంటి ఫలితం ఏమిటి అనేది మనకి రావాలి. ఈ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ భక్తి అనేటటువంటిది చాలా ముఖ్యం. భక్తి వల్ల నీకు వచ్చేది ఏమిటి అంటే జ్ఞానం. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. కాబట్టి ఇక్కడ కర్మ, యోగం, భక్తి, జ్ఞానం, ఈ 4 విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కర్మ అంటే చెట్టు పూచినటువంటి పువ్వు, యోగము అంటే పిందె, భక్తి అంటే కాయ, జ్ఞానము అంటే పండు. పక్వమైనటువంటి పండుని జ్ఞానము అని చెప్తూ ఉన్నాము. జ్ఞానదేవత కైవల్యం. ఈ జ్ఞానం వల్లనే నీకు మోక్షం వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ జ్ఞాన సముపార్జనకి ఇవన్నీ మార్గాలు. ముందు కర్మ చేయాలి, ఆ తర్వాత యోగం చేయాలి, ఆ తర్వాత భక్తి, ఆ తర్వాత జ్ఞానము వస్తాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, కొంతమందికి ఏ రకమైనటువంటి కర్మ చేయకుండా, ఏ రకమైన యోగము లేకుండా భక్తి వచ్చేస్తుంది, లేదా జ్ఞానం కూడా వచ్చేస్తుంది. ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం. గతంలో వాళ్ళ సాధన అనేది అక్కడి వరకు వచ్చి ఆగిపోయి ఉంటుంది. అందుకని ఈ జన్మలో అక్కడి నుంచి మళ్లీ ప్రారంభం అవుతూ ఉన్నది. మనం చాలా చోట్ల చూస్తాం, చూడండి. మంగళంపల్లి బాలమురళి కృష్ణ 3వ ఏటనే స్టేజీ మీదకి ఎక్కి ఓ కచేరీ చేశాడు, పాట కచేరీ చేశాడు అని చెప్తూ ఉంటారు మనకి. అలా అని అందరూ చేయలేరు. అది ఆయన గత జన్మలలో చేసుకున్నటువంటి సాధన ఫలితం. ఎన్ని జన్మలుగానో ఆయన ఆ సాధన అనేది చేస్తూ ఉన్నాడు. ఆ సాధనా ఫలితంగానే 3వ ఏటనే ఆయన కచేరీ చేయగలిగాడు. ఇలా కొంతమందికి ఏమీ చేయకుండానే భక్తి, జ్ఞానము ఇవి వచ్చేస్తాయి. దాన్ని విహంగ మార్గము అని అంటారు. అయితే ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఈ పద్ధతులు మాత్రం ఆచరించి తీరాలి. లేకపోయినట్లయితే అయ్యప్ప మాల వేసుకున్నంత మాత్రం చేత ఫలితము అనేది ఏం రాదు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. ఈ మాల వేసుకున్నప్పుడు మధువు, మాంసము ఇవన్నీ కూడా వదిలేయాలి అన్నారు. వాడు పొగ తాగకూడదు, దుర్వ్యసనాలకు జోలికి పోకూడదు, ఇవన్నీ కూడా వదిలేయాలి. ఈ పన్ను కనుక చేసినట్లయితే అది శరీరానికి
ఆరోగ్యము అనేది పెరుగుతుంది. అలాగే ఈ మానవుడు బాగుపడటానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. కానీ ఈ మాల వేసుకుని ప్రాణాన్ని ఎలాగో ఒకలాగా ఉగ్గబట్టుకుని స్వామి దర్శనానికి వెళ్లి అక్కడే మాలను విసర్జించి మాలను తీసి పారేసి ఈ లక్షణాలకు మళ్లీ అక్కడే బానిసైపోతూ ఉన్నాడు. అక్కడి నుంచే ఈ మద్యం గాని మాంసం గాని వీటన్నింటినీ అక్కడి నుంచే అలవాటు చేసుకుంటూ ఉన్నాడు. దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు 18 సార్లు కాదు, 118 సార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళినా, అయ్యప్ప దగ్గరికి కాదు ఇంకా గోతులోకి వెళ్ళినా వాళ్ళకి ఉపయోగం అనేది ఏముండదు. అలాంటి పనులు మాత్రం చేయొద్దు. ఈ మాల వేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా అబద్ధం ఆడకూడదు. సత్యమనే పలకవలను, ధర్మాన్నే ఆచరించాలి, పరోపకారం చేయాలి, ఎవరికి కూడా హాని చేయకూడదు. పరస్త్రీలందరినీ కూడా కన్న తల్లుల్లాగానే చూడాలి. ఇటువంటివి కొన్ని నియమాలు పాటించాలి. ఎప్పుడైతే 40 రోజుల్లోనూ ఈ నియమాలు పాటించావో అది కాస్త నీకు అలవాటైపోతుంది. నువ్వు ఈ రకంగా కనుక నీ జీవనయానాన్ని సాగించినట్లయితే దానివల్ల నీకు, నీ వల్ల దేశానికి కూడా ఉపయోగం ఉంటుంది. నువ్వు తరిస్తావు, 10 మందిని తరింపజేయటానికి ఒక మార్గం కూడా చూపించగలుగుతావు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ నియమాలు నిష్టలు తప్పనిసరిగా ఆచరించి తీరాలి. ఈ 40 రోజులు కూడా పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇందులో ఏ మాత్రం కూడా అనుమానం అనేది లేదు. బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించి తీరాలి. ఇక శబరిమలకి వెళ్ళటానికి స్త్రీలకి అనుమతి లేదు. ఎందుకు అనుమతి లేదు అనే విషయం నాకన్నా మీకే బాగా తెలుసు. ఈ కారణం చేత స్త్రీలని శబరిమలకి అనుమతించరు. శబరిమలకి వెళ్లే ప్రతి భక్తుడు కూడా తప్పనిసరిగా ఇరుముడి కట్టుకోవాలి. ఇరుముడి అంటే ఏమిటి? ఇది ఒక పెద్ద సంచి. ఈ సంచిని 2 భాగాలుగా చేస్తారు. అందులో ఒక భాగంలో దేవుడికి సమర్పించవలసినటువంటి సామాను అనేది ఉంటుంది. రెండవ భాగంలో నువ్వు వాడుకునేటటువంటి సామాను అదంతా కూడా పెట్టి ఆ సంచిని మూటగట్టి దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. దీన్నే ఇరుముడి అని అంటారు. ఈ ఇరుముడి నీకు మాల ఎవరైతే వేశారో ఆ గురువు గారే ఈ ఇరుముడి కడతారు. ఇందులో ఒక భాగంలో భగవంతుడికి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి అన్నాం. దాంట్లో ఉండేటటువంటిది మొట్టమొదటిది ముద్ర అని అంటారు. అదే కొబ్బరికాయ. ఓ కొబ్బరికాయని తీసుకొచ్చి దానికి వెనకాల ఉన్నటువంటి ఈ పీచంతా కూడా పూర్తిగా పీచు తీసేస్తారు. కొబ్బరికాయ 3 కళ్ళు ఉంటాయి. అందులో ఒక కన్ను కొంచెం మెత్తగా ఉంటుంది. ఆ కన్ను దగ్గర బొక్క పెట్టేస్తారు. లోపల ఉన్నటువంటి పదార్థం అంతా కూడా తీసేస్తారు బయటికి. ఆ కొబ్బరికాయ నిండా నెయ్యి పోస్తారు. నెయ్యి అంటే ఆవు నెయ్యి పోసి ఆ నెయ్యి బయటికి రాకుండా ఏదైనా ఒక గట్టి పదార్థాన్ని లేదా ఒక బిరడ దానికి పెట్టి నొక్కేస్తారు. దీన్ని ముద్ర అని అంటారు. ఆ తర్వాత స్వామివారికి సమర్పించడానికి కర్పూరం, అగరవత్తులు, చందనం, విభూది, పన్నీరు, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి కోసం రెవికెల గుడ్డ, పసుపు, కుంకుమ, వావరస్వామి కోసం మిరియాలు, ప్రసాదం కోసం పటిక బెల్లం, బియ్యం, పెసరపప్పు, కొన్ని చిల్లర డబ్బులు, ఇవన్నీ ఒక భాగంలో వేసుకుంటారు. అదే రెండో భాగంలో మనకు కావలసినటువంటి వస్తువులన్నీ వేసుకుంటారు. అక్కడి దాకా వెళ్లి ఆ ఇరుముడి దింపి స్వామివారి యొక్క భాగం మొత్తం
అక్కడ ఉన్నటువంటి హోమకొండంలో వేసేస్తారు. ఇది పూర్ణాహుతి. ఈ 40 రోజులు చేసినటువంటిది ఇది మహాయాగం. ఈ మహాయాగానికి పూర్ణాహుతి ఏమిటి అంటే ఈ ఇరుముడి మొత్తాన్ని తీసుకెళ్లి అక్కడ మండుతూ ఉన్నటువంటి ఆ హోమకొండంలో వేసేయటం, అది పూర్ణాహుతి. దాంతో నీ అయ్యప్ప యాత్ర దీక్ష అనేది పూర్తి అవుతుందన్నమాట. అందుకు ఇక్కడ ఈ ఇరుముడిని హోమకొండంలో వేసేది. మనం చేసేటటువంటి పూజ 2 రకాలుగా ఉంటుంది అని గతంలో చెప్పుకున్నాం. ఒకటి బాహ్య పూజ, రెండోది అంతఃపూజ. ఇక్కడ మనం మోక్షం కావాలి అనేటటువంటి కోరికతో స్వామివారి దగ్గరికి పెడుతూ ఉన్నాం. మోక్షం కావలసినటువంటి వాళ్ళు అంతఃపూజ చేయాలి, అంతేగాని బాహ్య పూజ అనేది పనికిరాదు. అంతఃపూజ అంటే సమయాచారం. ఈ సమయాచారము, కౌళాచారము ఇవన్నీ కూడా శ్రీ విద్యలో చెప్పబడతాయి. వీటిని గురించినటువంటి వివరాలు కావాలి అంటే నేను ఉపన్యాసాలుగా ఇచ్చినటువంటి శ్రీ విద్య అనే సీడీ ఒకటి ఉంది, 20 గంటలు ఉంది. అది దాన్ని పెట్టుకుని వినండి. ఆచారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనే విషయం తెలుస్తుంది అక్కడ. ఇప్పుడు అంతఃపూజలో బాహ్యంగా మనం ఏ వస్తువులైతే స్వామివారికి సమర్పిస్తామో అవన్నీ సమర్పిస్తున్నాము అనేటటువంటి భావన చేస్తూ ఉంటాం. దీన్నే అంతఃపూజ అని అంటారు. అందుకే చూడండి, ఇక్కడ కర్పూర దీపం స్వామికే, నెయ్యాభిషేకం స్వామికే, పాలాభిషేకం స్వామికే, పెరుగాభిషేకం స్వామికే, తేనాభిషేకం స్వామికే, పూలాభిషేకం స్వామికే, చందనాభిషేకం స్వామికే, సర్వాభిషేకం స్వామికే, సర్వోపచారం స్వామికే. అంటే అన్ని రకాలైనటువంటి ఉపచారాలు, అన్ని రకాలైనటువంటి అభిషేకాలు కూడా మనం స్వామివారికి సమర్పిస్తున్నాము అని చెప్పటమే ఇప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి పని. బాహ్యంగా మనం ఏం చేయక్కర్లేదు. కర్పూర దీపం వెలిగించక్కర్లేదు, పాలతో అభిషేకం చేయక్కర్లేదు, పెరుగుతో అభిషేకం చేయక్కర్లేదు, నేతితో అభిషేకం చేయక్కర్లేదు, మరి ఏ ఇతరమైనటువంటి వస్తువులు కూడా వాడవలసిన పనేం లేదు. కానీ మానసికంగా ఇవన్నీ కూడా ఆ స్వామివారికి సమర్పిస్తున్నాము అనేటటువంటి భావన అనేది మనం కలిగి ఉండాలి. దీన్నే అంతఃపూజ అని అంటారు. ఇలా గనక ఈ సాధకుడు అంతఃపూజ చేస్తూ ఉన్నట్లయితే అతడికి మోక్ష మార్గము అనేది తప్పనిసరిగా దొరుకుతుంది. దీక్ష తీసుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఉదయము సాయంత్రము 2 పూట్ల కూడా అయ్యప్పకి పూజ చేయాలి అనే విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. ఈ పూజ చేసేటప్పుడు పూజలో భాగంగా శరణు ఘోష ఇది తప్పనిసరిగా చేయాలి. భక్తిలో తత్పరత, శరణాగతి 2 కూడా ముఖ్యమైనటువంటివి అని గతంలో మనం చెప్పుకున్నాం. చూడండి, అందులో చెప్పినటువంటి శరణాగతే ఈ శరణు ఘోష. అంటే నీవే తప్ప వితప్పరం బెరగ మన్నెం పందగుంది, నువ్వేనయ్యా నాకు దిక్కు, ఇంకెవరూ లేరు అని చెప్పటమే ఈ శరణాగతి. అదే ఇక్కడ శరణఘోష. ఈ శరణఘోషలో ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అనాథరక్షగనే శరణమయ్యప్ప, అయ్యప్పనే శరణమయ్యప్ప, ஆரியங்காவு ஐயாவே சரணமையப்பா, அச்சங்கோவில் அரசே சரணமையப்பா, ஆபத் பாந்தவனே சரணமையப்பா, ஆஸ்ரித வத்சலனே சரணமையப்பா, ஆனந்த ரூபனே சரணமையப்பா, கலியுகவர்தனே சரணமையப்பா, கற்பூர ஜோதியே சரணமையப்பா, காந்திமலவாசினே சரணமையப்பா, குளத்துப்புளை பாலகனே
శరణమయ్యప్ప. సర్వరోగ నివారణ ధన్వంతమూర్తయే శరణమయ్యప్ప. సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప. సద్గుణమూర్తయే శరణమయ్యప్ప. సద్గురునాథనే శరణమయ్యప్ప. మకరజ్యోతియే శరణమయ్యప్ప. పరంజ్యోతియే శరణమయ్యప్ప. పరాత్పరనే శరణమయ్యప్ప. పరాశక్తియే శరణమయ్యప్ప. పూర్ణ పుష్కరనాథనే శరణమయ్యప్ప. పొన్నంబలవాసనే శరణమయ్యప్ప. వేదప్రియనే శరణమయ్యప్ప. వేదాంతరూపనే శరణమయ్యప్ప. భూతగణాధిపతయే శరణమయ్యప్ప. భూతలోకనాథనే శరణమయ్యప్ప. భక్తవత్సలనే శరణమయ్యప్ప. భక్త చిత్తాదివాసనే శరణమయ్యప్ప. శరణఘోషప్రియనే శరణమయ్యప్ప. శబరగిరీశనే శరణమయ్యప్ప. శాంతమూర్తయే శరణమయ్యప్ప. హరిహరసుతనే శరణమయ్యప్ప. శ్రీధర్మశాస్త్రానే శరణమయ్యప్ప. ఎరుమేలి శాస్త్రవే శరణమయ్యప్ప. లోకరక్షకనే శరణమయ్యప్ప. ఋషికుల రక్షకనే శరణమయ్యప్ప. జగన్మోహననే శరణమయ్యప్ప. జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప. బ్రహ్మస్వరూపిణే శరణమయ్యప్ప. బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప అంటూ ప్రతి వాళ్ళు కూడా, దీక్ష తీసుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ శరణఘోషని తప్పనిసరిగా చెప్పాలి. ఇలా శరణఘోష చెప్పడంలో అంతరార్థం ఏమిటో చూడండి. చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము, అయ్యప్పమయము, ఆ ధర్మశాస్త్రమయము. జగత్తంతా మణికంఠుడు, ఆ ధర్మశాస్త్రయే నిండి ఉన్నారు అంటే పరమేశ్వర స్వరూపమే నిండి ఉన్నది. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, నేను శరణు జొచ్చుతున్నాను అని చెప్పటమే ఇక్కడ ఈ శరణఘోష. ఈ రకంగా అయ్యప్ప స్వామిని గనక మనం అర్చించినట్లయితే మన కోరికలన్నీ కూడా తీరతాయి అని స్కాంద పురాణం చెబుతోంది. ఇంతవరకు ఈ అయ్యప్ప స్వామి చరిత్ర, అదే భూతనాథోపాఖ్యానం, అదే మణికంఠుడు యొక్క చరిత్ర, అదే ధర్మశాస్త్ర యొక్క చరిత్ర, హరిహర సుతుడి యొక్క చరిత్ర, ఈ చరిత్రను విన్నటువంటి మీకందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, సకలమైనటువంటి సుఖాలు కూడా కలగాలి అని, అంత్యకాలంలో మీకందరికీ కూడా మోక్ష మార్గం దొరకాలి అని, ఆ మోక్ష మార్గం గుండా మీరందరూ ప్రయాణించాలి అని ఆ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ లోకాస్ సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సతు.